హలో అండి. రాజా ఇప్పటిదాకా పడుకుని కుంభకర్ణ నిద్ర వేసాడండి. కుర్చీలో పరుపు మీద కూడా పడుకోకుండా కుంభకర్ణ నిద్ర వేసి వెళ్ళాడండి. ఏంటా కూర్చుని చూస్తున్నాడు అంటే అవి అక్కడ ఉన్నాయంట. నేను చెప్పాగా మొన్న మీకు, నేను ఏదో కావాలని సోఫాలో పెడితే ఆడు చూస్తాడని కాదు, ఏదో ఒక ప్లేస్లో పెట్టాల్సిందే కదా. బిస్కెట్లు అన్నాగా అది అక్కడ పెట్టామంట. నిద్ర తీసి ఇప్పుడు దాకా బద్దకస్తుడు ఇప్పుడు లేచేలా అటు ఎదురుగా కూర్చున్నాడు. అలా కూర్చుంటే వచ్చేస్తాయా నాన్న నీకు? ఇది చూడు రాజా, ఇగో మీ ఫ్రెండ్స్ అడుగుతున్నారు నిన్ను. హాయ్ చెప్పు ఒకసారి. ఏయమ్మా బిక్కీలెయ్యి, బిక్కీలెయ్యి. వాళ్ళు అసలు తినలేదులేండి బిస్కెట్లు. ఓహో ఒకటే నిద్ర నిద్ర నిద్ర. ఒక్కొక్క రోజు అలా నిద్రపోతానే ఉంటాడు. బయటికి వెళ్దామని కూడా అడగడు. నేనే లేవు తీసుకెళ్తా ఉంటాను అన్నమాట. ఏంటండి రాజుగారు? అవునా? అబ్బో ఈడి న్యాసాలు ఈ దేశాలు మామూలు కాదండో. కాసేపు నేను వేయకుండా ఉంటే ఇక ఏ పని లేదు. బయట కుక్క మురిగిందంట. కుక్క మురిగిందో మరి ఎవరైనా మనుషులు గేటు తీశారో. ఎవరొచ్చారా రాజు? ఎవరొచ్చారమ్మా? గేట్ సౌండ్ అయిందమ్మా. ఎవరు వచ్చారు? ఏ చేయి ఎవరొచ్చారా? రాజా